సో ఫైనల్లో ఆర్సీబీ ఉంది. సో ఈ రోజు ముంబై వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నాను. ముంబై వస్తే కప్ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఆర్సీబీ గెలవాలి. సో విరాట్ కోహ్లీ అయితే పక్కా ఎవ్రీ ఇయర్ ఉంటాడు. ఆబ్వియస్లీ సాల్ట్ హేజల్వుడ్ చాలా హెల్ప్ అయింది. సాల్ట్ హేజల్వుడ్ అండ్ టిమ్ డేవిడ్ చూస్తున్నారు. ఆర్సీబీ ఫైనల్ పోయింది. సో ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాక్చువల్ 2016 అనుకుంటా లాస్ట్ టైం ఫైనల్స్ కి వెళ్ళింది. మళ్ళీ ఇదే లాస్ట్ టైం. ఈసారి సెమీస్ లో ముంబై గెలిస్తే రెండు మంచి పోటీ రెండింటికి. ఆర్సీబీ గెలవాలనుకుంటున్నాము. యాక్చువల్ గా సిఎస్కే ఫ్యాన్. సిఎస్కే ఇంటికి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి? సిఎస్కే ఇంటికి వెళ్ళిపోవడానికి రీజన్స్ సిఎస్కే అంటే ఎంఎస్ ధోని కదా మెయిన్ థింగ్. ఈసారి వాళ్ళ ఫామ్ సరిగ్గా లేదు అని చెప్పి నేను అనుకోవడం. ఇంకొకటి ఏమంటే అందరూ ఇదేంటి అటాక్ అని చెప్పి సింధూర్ అని చెప్పి పెట్టారు కదా, అది ఆగిపోయిందని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆర్సీబీ లేదు, మళ్ళీ ఈసారి లాస్ట్ కూడా కోవిడ్ టైంలో ఆర్సీబీ పోయింది అది అని చెప్తున్నారు. ఈసారి కూడా సేమ్ అట్లాగే అవుతుంది కదా. సో అంటే గాయక్వాడ్ కెప్టెన్సీ ఏమి సెట్ కాలేదంటారా? టీం మొత్తం ఈసారి మొత్తం కంప్లీట్ గా. సో మళ్ళీ ఈ రోజు ముంబై వర్సెస్ పంజాబ్ ఉంది. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్ గా ముంబై గెలవాలనుకుంటున్నాను నేను. ముంబై గెలిస్తే మంచి ఫైనల్స్ లో ఆర్సీబీకి మంచి పోటీ వస్తుంది అన్నమాట. నేను అనుకోవడం అంటే ఆర్సీబీ గెలుస్తుంది ఖచ్చితంగా ఫైనల్స్ లో. సో ముంబై 6 సార్లు ఫైనల్ వచ్చింది, 5 సార్లు కప్ కొట్టింది, ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ. అవునవును. అంటే ఒకవేళ ముంబై వస్తే ముంబై కొట్టే ఛాన్సెస్ ఎక్కువ అనేసి అందరూ అంటారు. అవునవును. మరి ఎట్లా మన రోహిత్ శర్మ అయితే హిట్ మ్యాన్ లాగపోతే స్టార్టింగే అయిపోతుందని అని చెప్పి అనుకుంటున్నాను నేను నా సైడ్ నుంచి అయితే. కానీ గట్టిగా ఆర్సీబీ మీద అయితే ఉంది. ఆర్సీబీ గెలవాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాను నేను. ఆర్సీబీ ఫ్యాన్ అయితే కాదు, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని. సో ఆర్సీబీ సార్ కప్ నమ్మదే అంతే. ఐపీఎల్ చూస్తున్నారా? ఫేవరెట్ టీమ్ ఇది ఆర్సీబీ. మళ్ళీ ఆర్సీబీ ఫైనల్ కి వచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈసారి కప్పు మాదే భయ్య, ఎట్లా అయినా పక్కానా? పక్కా. మళ్ళీ చాలా మంది ఏంటంటే కొంచెం ప్రతిసారి ఇట్లా చేస్తారు, లాస్ట్ ఓడిపోతారు అని ఒక మాట వస్తుంది కదా. అందుకే ఈసారి కప్పు నమ్మదే అనట్లేదు, డైరెక్ట్ వచ్చిన తర్వాతే అంటాం అట్లా అనేసి. సో మరి ఇప్పుడు ఆర్సీబీ ఫైనల్ కి వచ్చింది అంటే ఎవరి సహకారం బాగుందంటారు టీం? అంటే ఫస్ట్ 17 years నుండి చూసుకుంటే కొంతమంది ఉన్న బిగ్ నేమ్స్ లైక్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్. కానీ ఈ ఇయర్ అయితే కెప్టెన్సీ రజత్ పదిటర్ చాలా బాగుంది. ఇంకా విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నాడు, పిల్ సాల్ట్ కూడా. నెక్స్ట్ మా మిడిల్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. టిమ్ డేవిడ్ కానీ, జితేష్ శర్మ కానీ. లోవర్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. అలాగే బౌలింగ్ అయితే బ్రిలియంట్, చాలా బాగుంది. ఎందుకంటే జోష్ హెజల్వుడ్, స్పిన్నింగ్ లో అయితే సుయాన్ శర్మ వికెట్ లేకున్నప్పుడు కృణాల్ పాండ్యా, ఎవరైనా ఒకరు బాగా వికెట్లు తీస్తున్నారు. నెక్స్ట్ భువనేశ్వర్ స్టార్టింగ్ ఫస్ట్ 2 overs లో వికెట్ తీయడం అనేది నార్మల్ వాళ్ళకి హ్యాబిట్ అయిపోయింది. కాబట్టి ఈసారి అయితే మాదే అనుకుంటున్నాం. ఎందుకంటే క్వాలిఫైర్ 1 లో కూడా చూసాం పంజాబ్ ఎలాంటి బ్యాటింగ్ యూనిట్, వాళ్ళనే 101కి ఆల్అౌట్ చేసాం. కాబట్టి ఈసారి అప్పుడు ఫైనల్ కి ఏ టీం వస్తే ఈజీగా అయిపోతుంది ఆర్సీబీ? అంటే టు బి హానెస్ట్ ముంబై అయితే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు 6 seasons ఆడారు ఫైనల్స్ ఇప్పటి వరకు. వాళ్ళు 5 గెలిచారు, 1 గెలలేదు. కాబట్టి వాళ్ళతో అయితే కొద్దిగా హెడ్ టు హెడ్. అలాగని పంజాబ్ కూడా తక్కువ అంచనా వేయకూడదు. బట్ నాకైతే పంజాబ్ రావాలనిపిస్తుంది. ఎందుకంటే ముంబై అనేది ఎలాంటి టీం అంటే ఈవెన్ వాళ్ళు 10% ఛాన్స్ ఉన్నా దాన్ని వాళ్ళు పుల్అప్ చేసుకుని వచ్చేయగలరు అలాంటి టీం. కాబట్టి పంజాబ్ అనుకున్నా. సో ఎందుకు అట్లా అందరూ ముంబై అనగానే చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ముంబై రాకూడదని కోరుకుంటారు? అంటే ఆల్రెడీ తెలిసిందే పీక్ సిఎస్కే టీమ్ ని, పీక్ ఈవెన్ 2020లో డీసీని కూడా 4 out of 4 మ్యాచెస్ గెలిచింది. కాబట్టి ముంబై అంటే అలాగని మేము హ్యాటర్స్ కాదు ముంబైకి. బట్ యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ ముంబై రాకూడదు. ఈవెన్ వచ్చినా పర్లేదు, మాకు ఉంది కెపబిలిటీ. బట్ అంటే మనసులోనే చెప్తాను. సో ఈసారి టాప్ బ్యాట్స్మెన్ ఎవరు ఉండొచ్చు అనుకుంటారు? ఇప్పటి వరకు అయితే సాయి సుదర్శన్ ఉన్నాడు. కానీ ఇంకా విరాట్ కోహ్లీకి నియర్లీ 180 140 runs కావాలి. ఇంకా క్వాలిఫైర్ 2లో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్కి అయితే ఒక 86 runs కావాలి. కాబట్టి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంది. ఇప్పుడు పంజాబ్తో ఒక 50-60 runs కుట్టా నెక్స్ట్ ఆర్సీబీతో ఫైనల్స్కి వస్తే ఛాన్స్ ఉంది. విరాట్ కోహ్లీకి అయితే ఒకే మ్యాచ్లో 146 అనేది ఈవెన్ ఇంపాసిబుల్ కాదు. బట్ ఇప్పుడున్న దాంట్లో అయితే ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సో టాప్ బౌలర్ ఎవరు ఉండొచ్చు? ప్రసిద్ధ్ కృష్ణ 25 wickets ఉన్నాడు. నెక్స్ట్ లో జాష్ హెజల్వుడ్ 21 wickets అండ్
ట్రెంట్ బోల్ట్ 21 వికెట్స్. వాళ్ళిద్దరు ఛాన్స్ ఉంది. ఈవెన్ బుమ్రా కూడా ఉంది, ఎందుకంటే 2 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి. సో ఈసారి కప్పు ఇప్పుడు అన్న బ్రో, ముందే చెప్తున్నా, మ్యాచ్ గెలిచిన తర్వాత ఈసారి కప్పు ఫుల్ చేస్తాం. అది లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్? లవ్ విత్ అరేంజ్ మ్యాచ్ బెటర్ అన్న. అంతేనా? అంతే. బోత్ ప్లేస్ హ్యాపీనెస్ ఉంటుంది అన్న. లవ్ విత్ అరేంజ్ మ్యారేజ్ అయితే, లవ్ మ్యారేజ్ అయితే కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సింది వస్తుంది. అరేంజ్ మ్యారేజ్ అనుకో, ఫ్యూచర్ లో కొన్ని చేసుకున్న తర్వాత కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. లవ్ ప్లేస్ అరేంజ్ అనుకో, బోత్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఫస్ట్ నుంచి. సో నేను లవ్ ప్లేస్ అరేంజ్ అని చూస్ చేసుకున్నాను. సో మళ్ళీ ఇవన్నీ వదిలేసి బయట లివింగ్ రిలేషన్షిప్ పట్టారు కదా, మరి దాని గురించి ఏమంటారు అసలు? అది వేస్ట్ ఆఫ్ లివింగ్ అన్న, వేస్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఫస్ట్ కలిసి ఉన్నాం, సెట్ అయితే పెళ్లి చేసుకున్నాం, లేదంటే ఇడిపోదాం అనే దాంతో పోతారు. అంటే ఇది అసలు కరెక్ట్ అంటారు ఇప్పుడు? ఆ వే ఆఫ్ మెథడే రాంగ్ అన్న. అంటే ఎందుకు ఇట్లా తయారవుతారు బయట యూత్ అందరూ? ఎంజాయ్ చేయడానికి అన్న, మెయిన్ ఎంజాయ్ చేయడానికి. మళ్ళీ ఎందుకు యూత్ అందరూ ఎందుకు చెడిపోతారు అసలు? అంటే దేని ప్రభావం అంటారు దాని వాళ్ళ మీద? సోషల్ మీడియా, ఇంకా ఏమైనా బయట చూస్తూ ఉంటాం కదా. అంటే అమ్మాయిల వల్ల అబ్బాయిల వల్ల ఏం లేదు బ్రో, మిస్అండర్స్టాండింగ్ అంతే. ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే వాళ్ళ వల్ల అవుతుంది. సో మన అమ్మాయిలు ఏమో పర్ మంత్ 10 lakhs 20 lakhs సంపాదించుకోవడం కావాలంటున్నారు. మళ్ళీ మీకు 10 lakhs 20 lakhs ఉన్నాయా మీకు? మనకి ఏడు ఉంటాయి బ్రో 10 lakhs. అదే వాళ్ళు అదే అడుగుతారు కదా, 10 lakhs 20 lakhs వచ్చేటోడే కావాలంటారు. అట్లా కొందరికి అట్లా ఉంటది, వే ఆఫ్ మెథడ్ థింకింగ్ అట్లా ఉంటది. మనకు అట్లేం లేదుగా. అంటే సపోజ్ నీకు దొరికిన పిల్లని 10-20 lakhs అడిగిందంటే ఏది పరిస్థితి? మనకు దొరికే పిల్ల అట్లా అడగదు కదా బ్రో. మనం ఎట్లా చూసుకుంటే అట్లా ఉంటది, వే ఆఫ్ సీయింగ్ అంతే. నీ లవ్ స్టోరీ ఏమైనా ఉందా? లేదు బ్రో, ఎందుకు బ్రో? ఇంకా ఏం లేదు బ్రో. చూస్తే మాత్రం బాగానే కాదు, మంచి లేదు బ్రో, ఇంకా ఉంటుంది కదా. లేదు, ఏం లేదు. రోహిత్ శర్మ వస్తే కొంచెం రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా కూడా భయం వేస్తుంది. కానీ ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉన్నంత కాలం, హేసల్వుడ్ ఉన్నంత కాలం మాకు భయం వేయట్లేదు. ఫైనల్స్ కాబట్టి అటు ఇటు చేస్తారేమో అని కొంచెం భయం. తెలిసిందే కదా, మన దరిద్రం చాలా దరిద్రంగా ఉంటుంది. సో సీజన్ మొత్తం టాప్ ఆఫ్ ది బ్యాట్స్మెన్ ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? టాప్ బ్యాట్స్మెన్ కొత్తగా వచ్చిన సాయి సుదర్శన్. వాళ్ళు చూపించిన పర్ఫార్మెన్స్ కానీ చాలా అమేజింగ్ ఉండేది. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. టాప్ పర్ఫార్మెన్స్ కింద నిలిచాడు, ఆరెంజ్ కప్ హోల్డర్. యాక్చువల్లీ అమేజ్డ్ సీయింగ్ హిస్ పర్ఫార్మెన్స్. సో టాప్ బౌలర్ ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? టాప్ బౌలర్ అనుకునేది జస్ప్రీత్ బుమ్రా ఆర్ హేసల్వుడ్. సో ఒకవేళ ఆర్సీబీ కప్ కొట్టకపోతే ఏంది పరిస్థితి? మళ్ళీ ఇంకా 1 year వెయిట్ చేస్తాను. అలవాటు. కానీ ఆర్సీబీ గురించి విరాట్ కోహ్లీ 18th జెర్సీ నంబర్ 18th సీజన్. సో ఈసారి కప్ కొట్టాలని చాలా మంది ఆశిస్తారు. అన్ని ఒక కోఇన్సిడెంటల్ గా అన్ని జరుగుతున్నాయి. 2025 లైక్ డేట్ చూసుకున్నా సరే 18